ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి ఉదయము అంచె దినాలలో అపాయకరమైన కాలములు, మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అని మాట్లాడుతూ 7వదిగా కృతజ్ఞత లేని వారు అనే మాట మాట్లాడుకున్నాము. ఈరోజు అదే మాటని మరలా నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మొదటి దశలోనిక 5:16 వ్రాయబడింది. కృతజ్ఞుడు అనగా చేసిన మేలును తలచువాడు అని మనం ముందే నిన్న ఉదయకాలం ముందు మాట్లాడుకున్నాం. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడలారా, అందుకే మనము జూన్లో ఒక కృతజ్ఞత కూడిక, సంవత్సరం అంతా పిల్లలు పాస్ అయి చదువుకొని మంచిగా పాస్ అయినందుకు, మరలా స్కూల్కి వెళుతున్నందుకు కృతజ్ఞత కూడిక పెట్టాలి అని అనుకున్నాం. ఒకరోజు అంటే ప్రతి విషయమునందు కూడా, ఒక పాస్ అయినందుకనే కాదు, ఒక జాబ్ వచ్చిందనే కాదు, ప్రతి విషయంలో కూడా మనం చెల్లించాలే కానీ ప్రతి విషయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో రూతు అనే ఒక ఆవిడ ఉంది. రూతు గ్రంథంలో ఆవిడ పేరున రూతు అనే పుస్తకం కూడా ఉంది. అత్తను విడవకుండా నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవున్న చోటనే నేనుంటాను అంటూ తన అత్తయ్య అయిన నయోమిని వెంబడించింది. వాడు కన్యురాలు, మోయాబీరాలు. కానీ మోయాబు దేశం నుండి యోధా బెత్లెహేము అత్తగారితో ప్రయాణం చేసింది. అయితే ఇప్పటి అత్తాకోడలకు చాలా చోట్ల, అందరూ అని కాదు, పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే దినాలు. దేవుని రాకడ ముందు ఒకరికొకరికి పడదు అనే మాట మనం మత్తయి సువార్తలో చూసాం కదా. కనుక దిక్కు ముక్కు లేకపడిన అత్తను విడవకుండా దైవ జనాంగములో చేర్చబడి ఒక లోక రక్షకుడు జన్మకు కారకురాలైంది రూతు. నిజంగా రూతు ఒక అన్యురాలు. అత్తగారిని, ఆ మేలును మర్చిపోకుండా ఒక అన్యదేశం నుండి అత్తగారితో ప్రయాణం చేసి యోధా బెత్లెహేము అనగా ప్రభువును కలిగిన దేశంలోకి వచ్చింది. తదుపరి పెళ్లి చేసుకుంది. అలా ధ్యానిస్తూ వెళితే మత్తయి సువార్త వచ్చే నాటికి యేసు క్రీస్తుకి ఒక జేజం అవుతుంది ఆవిడ. అంటే యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది ఒక అన్యురాలు. నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేసేది, అత్త చేసిన మేలును మర్చిపోకుండా అత్తతో ప్రయాణం చేసింది. ఈరోజు ఎవరు చేసిన మేలైనా మనం మర్చిపోకూడదు. కీడు చేసిన వారిని మనం మర్చిపోవాలి, మేలు చేసిన వారిని మర్చిపోకూడదు. అబ్షాలోము ఉన్నాడు, దావీదు కుమారుడు. దావీదు మీదే తిరుగుబాటు చేశాడు, తండ్రి మీదే. 600 మందికి నాయకుడైన ఫిలిస్టీయుడైన కిరాయి సైనికుడు. దావీదు వెన్నంటి నడిచాడు, బయటివాడు. నిన్ననే వచ్చిన నీవు ఎక్కడికి పోతావో, దారి తన్ని లేని నాతో నీకెందుకు ఈ తిరుగులాట అని దావీదు అన్నప్పుడు ఇత్తయి అంటాడు, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, రాజువైన నీ ఉండు స్థలంలో నేనుంటాను. దావీదు అడవిలో పారిపోతున్నాడు అబ్షాలోము దగ్గర నుంచి. అంటే కొడుకుకి భయపడా కాదు, మళ్ళా కొడుకుని నేను చంపినా నాకే బాధ, కొడుకు నన్ను చంపినా మళ్ళా నా ఇంటికి బాధ. సరే, కాస్త మౌనంగా ఉందామని గుల్యాతు లాంటి వాడిని చంపిన దావీదు, చుట్టుప్రక్కల అన్యరాజుని చంపిన దావీదు కుమారుడు ముందు పారిపోతూ ఉన్నాడు. ఆ టైంలో ఒక ఆయన 600 మందిని తీసుకొని దావీదు కండగా నిలిచాడట. అతడు ఇశ్రాయేలీయుడు కాదు, అతడు అన్యుడు. అప్పుడు దావీదు అంటాడు, అతని పేరు ఇత్తయి, నీకు ఊరు కొత్త కదా, నేను ఏ స్థలానికి వెళతానో నాకు స్థలాలు తెలుసు. ఇక్కడ నీకు దారి తెన్ను స్థలము తెలియదు, ఎందుకు వస్తున్నావు అన్న మాటలకి, ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా జీవంతోడు నీ ఉండే స్థలములో నేనుంటాను. ఎంత కృతజ్ఞత కలిగిన మాట. ఒక కన్న కొడుకు
తండ్రిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే బయటివాడు 600 మందిని తీసుకొని దావీదుకి సెక్యూరిటీగా, దావీదు ఎక్కడుంటే అక్కడ కాపలా కాస్తూ, ఆ ఏరియా తెలియని వాడు అన్నాడు, దేవుని జీవము తోడు, నీవు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటా. అన్యురాలైన రూతు కూడా అత్త ఎడల అదే కృతజ్ఞత కలిగిన మాట మాట్లాడింది కదా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 1 సమూయేలు 25వ అధ్యాయంలో నాబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చేసిన మేలును మర్చిపోయే వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మనుషులు పంపిస్తే దావీదు ఎవడు అంటాడు. దావీదు నాన్న పేరు చెప్తే ఆ యెష్షయి ఎవరు అంటాడు. కనుక ఇలాగును మాట్లాడే నాబాలు లాంటి వాళ్ళు ఎంతమంది లేరు, మేలును మరిచిపోయిన వారు. కనుక ఈ ఉదయకాలం మందు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మేలును ఎప్పుడూ కూడా మరిచిపోవద్దు. ప్రభు చేసిన మేలును, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరిచిపోవద్దు అని అంటాడు. ఓసారి దావీదు మెఫీబోషెతు అనగా యోనాతాను కుమారుడు, అంటే శత్రుని కుమారుడిని రాజు దావీదు బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని భోజనం పెట్టిస్తాడు. అయితే ఒకానొక టైంలో దావీదు బయటికి వెళ్ళినప్పుడు మెఫీబోషెతు దావీదుతో వెళ్ళకపోయేసరికి దావీదు తిరిగి నగరానికి వచ్చాడు. అప్పుడు మెఫీబోషెతు అంటాడు, నువ్వు నాతో కూడా రాకపోతే ఏమిటి అని అడుగుతాడు. అంటే మేలు చేసిన వారి పట్ల మన వైఖరి ఎలా ఉండాలి ఇక్కడ మనకు అర్థమవుతుంది. నిన్ను పోషిస్తున్నాను కదా, ఒక అన్యులు, నేనంటే తెలియని వాళ్ళు, నా భోజనం తినని వాళ్ళు, ఒక 600 మంది లాంటి వాళ్ళు మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటామని చెప్తే, నువ్వు శత్రు కుమారుడివి, నేను నిన్ను చంపేయాలి. వాస్తవానికి తీసుకొచ్చి బల దగ్గర కూర్చోబెట్టి భోజనం పెడితే, నేను కష్టకాలంలో ఉంటే నువ్వు ఎందుకు రాలేదు అని అడిగాడు. వాస్తవంగా మెఫీబోషెతుది కృతజ్ఞత లేని మనసు కాదు. అడిగాడు, తీసుకెళ్ళమని అడిగాడు, కుంటివాడు కదా. అయితే తీసుకెళ్ళడానికి ఎవరూ సహకరించలేదు. కనుక ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏమిటంటే, దావీదు అడిగిన పాయింట్, నువ్వు ఎందుకు రాలేదు? బయటి వాళ్లే నన్ను వెంబడిస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తి నువ్వు ఎందుకు నన్ను వెంబడించలేదు? మేలు పొందుకుంటున్న నువ్వు, నా దగ్గర ఉండి అన్ని సకల సౌకర్యాలు అనిపిస్తున్న నువ్వు అంటే, ఇప్పుడు విషయం చెప్పాడు, జరిగిన విషయం చెప్పాడు మెఫీబోషెతు. అది దావీదు అర్థం చేసుకున్నాడు. కనుక మనుషుల మనస్తత్వము అలాగుంటుంది. దావీదు మాట ద్వారా మనకు అర్థమవుతుంది. సామెతలు 17:13లో మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఎంత భయం కలిగించో మాట చూడండి. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటిలో నుండి కీడు తొలగిపోదు అనగా, మేలు ఎవరైనా మనం మర్చిపోయి, సరే మర్చిపోతే మర్చిపోండి, ఎవరైనా మీకు మేలు చేస్తే మౌనంగా ఉండండి, కానీ మరలా ఆ వ్యక్తికి కీడు చేయకూడదు. మేలుకు ప్రతి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు తలపెట్టేవారుగా గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లో నుండి ఎప్పుడూ కూడా కీడు తొలగిపోదు అని సొలొమోను సామెతలో రాస్తూ ఉన్నాడు. ఒకానొక టైంలో దావీదు అలాగే సౌలింటి వారికి మేలు చేశాడు. గొల్యాతుని ఎవ్వరూ చంపలేని సమయంలో దావీదు వెళ్ళి చంపాడు. అప్పుడు ఏం చేయాలి? సౌలు దావీదుని కొనియాడాలి, దావీదుని గణపరచాలి. ప్రజలందరూ గణపరిచేసరికి సౌలు దావీదు మీద ఆయాసం పెంచుకున్నాడు. దావీదుకే నష్టం కలిగించాలని చూశాడు, దావీదునే చంపేయాలని చూశాడు. ఇందా సామెతలో ఉంది చూసారా, ఎవరైతే నీకు మేలు చేస్తారో నువ్వు గనక మరలా వాళ్ళకి ఏదన్నా హాని తలపెడితే, కీడు తలపడితే, ఎన్నటెన్నటికీ నీ కుటుంబం నుంచి కీడు తొలగిపోదు. సౌలు కుటుంబంలో అదే జరిగింది. దావీదు నీ ఫ్యామిలీకి అంత మేలు చేశాడు, నీ కుటుంబానికి అంత మేలు చేశాడు. దేశానికి నువ్వు చేయవలసింది నువ్వు చేయలేకపోతే దావీదు చేశాడు, గొల్యాతును చంపి.
దేశాన్ని రక్షించాడు శత్రుల దేశం నుంచి. నువ్వు గణపరచాల్సింది పోయి ఆ వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేశావు. ఒకసారిగా తర్వాత కూడా పీక కత్తిరించాలని చూశాడా, బళ్ళని విసిరేయాలని చూశాడా? ఎన్ని సందర్భాలు. అది అవకాశం దావీదుకు వచ్చింది. సౌలుని చంపే అవకాశం ఎక్కడ ఉపయోగించుకోలేదు, ఆ ఛాన్స్ను ఉపయోగించుకోలేదుగా. అందుకే సౌలు కుటుంబం ఆ కీడు తొలగిపోలా. సౌలు కానీ తన కొడుకులు కానీ యుద్ధరంగంలో అలాగే చనిపోయారు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా, ఈ అంచె దినాలలో కృతజ్ఞత లేని ప్రజలు, మేలును మరిచిపోయేవారు ఉంటారు. ఇదే ప్రభు రాకడకు ముంగుర్తు అని పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. ఏ విషయంలో మనము పొందుకున్న మేలును దేవుని దగ్గర కానీ మనుషుల దగ్గర కానీ మరిచిపోకుండా కృతజ్ఞత కలిగిన వారిగా జీవిద్దాం. ఎవరికైతే మేలు చేశారో మనము వాళ్ళకి కీడు చేయాలనుకుంటాం, వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. మనకి ఏ మేలు చేయని వారు, అసలు మన గురించి ఆలోచించని వాళ్ళ గురించి మనం మంచిగా మాట్లాడుకుంటాం. కనుక అలాగును కాదు. కనుక 7వది కృతజ్ఞత లేని వారు అనేది. కనుక కృతజ్ఞత కలిగిన వారుగా జీవిద్దాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, 7వదిగా కృతజ్ఞత లేని వారు అంచె దినాలు, అపాయకరమైన దినాలలో ఉంటారు అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సౌలు లాంటి వాళ్ళు, లేదా గిద్యోను అంత మేలు చేస్తే ఇశ్రాయేలీయులు గిద్యోను ఫ్యామిలీని మర్చిపోయారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు, మేలు చేసిన వారికి ఎవరన్నా కీడు తలపెడితే వారింటిలో నుండి కీడు ఎప్పుడు తొలగిపోదు అన్నారు. అక్షరాల సౌలు కుటుంబంలో అదే జరిగింది. కనుక మేము కృతజ్ఞత కలిగిన వారుగా ఎప్పటికప్పుడు మా ప్రాణానికి చెప్పుకోవడానికి యెహోవాను సన్నిధించమని, ఆయన చేసిన ఉపకారాల్లో దేని మరిచిపోవద్దని ప్రభువా, అట్టి కృపను అట్టి భాగ్యాన్ని మీరు మాకు దయచేసి ఈ బుధవారం ఈ ఎండల వల్ల ఎవరి కుటుంబంలో వారు ప్రార్థించుకుంటుండగా వారి ప్రార్థనలు అంగీకరించండి, మీ రాజ్యానికి చేర్చుకోండి, వారి కుటుంబానికి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. బుధవారం ప్రార్థన పెట్టనంత మాత్రం ఎవ్వరూ కూడా ప్రార్థన మానటల్లా. వారు ఉపవాసం ఉండి మరి మధ్యాహ్నంతో వారు ఉపవాసం ముగించి భోంచేస్తున్నారు. కనుక వారి ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. బుధవారం మరి జూన్ 2nd వీక్ నుంచి స్కూల్ రీఓపెనింగ్ అప్పటి నుంచి పెడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే ముఖ్యంగా మరి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు, ఈ దినం కలిగిన బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో కూడా మేలు చేయండి. అలాగే ప్రభువా, మరి వర్షాలు ఎక్కువగా ఉంటున్నాయి. మరి చాలా మంది సేవకులు ఎండాకాలం అని మీటింగ్స్ పెట్టుకున్నారు. మరి వాతావరణం మీ దృష్టిలో ఉంచుకొని మంచిగా ఆ మీటింగ్స్ నాయన ప్రభువా, మీకున్న ప్రతి సభలు నీటిగా చక్కగా జరగడానికి కృపదయ చేసి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మీ అందరికీ.